ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హాయ్ గంగా. అబ్బో పర్లేదు, బానే కష్టపడుతున్నావు. ఛాంపియన్ అయిపోదామని తెగ ఆరాటపడుతున్నట్టున్నావు. యాజ్ ఏ బాక్సింగ్ ఛాంపియన్ గా నీకొక అడ్వైజ్ ఇస్తాను. నీకు జీవితంలో తగిలే ఎదురు దెబ్బల్ని తట్టుకుని నిలబడే శక్తి ఉందేమో కానీ బాక్సింగ్ లో తగిలే ఎదురు దెబ్బల్ని తట్టుకుని గెలిచే క్యాపబిలిటీ మాత్రం లేదు. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటావు? నా మాట విని 4 డబ్బులొచ్చే పనేదైనా చేసుకో. నీకు బాక్సింగ్ అవకాశాలు లేవు అనుకుంటా, అందుకే ఇలా జాతకాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నీకు తోడుగా ఒక చిలుకని కూడా పెట్టుకో, కరెక్ట్ గా ఉంటుంది. నేను జోష్యం చెప్పడం లేదు, నీ భవిష్యత్తు చెప్తున్నాను. భవిష్యత్ అనేది ఎదుటి వాళ్ళు డిసైడింగ్ చేసేది కాదు, మనకి మనమే సృష్టించుకునేది అని రుద్ర సార్ చెప్పారు. అందుకే నా గెలుపుని నేనే సాధిస్తాను. నీ సలహాలు నాకేం అవసరం లేదు. కమాన్ గంగా, రుద్ర చెప్తే వింటావు కానీ నేను చెప్తే వినను అంటావు. ఇక మీదట నువ్వు నేను చెప్పేది కూడా వినాలి. ఎందుకంటే నేను రుద్రకి కాబోయే భార్యని కదా. ఈ అకాడమీలో నాకు హక్కుంటుంది. ఇక్కడ అందరి మీద నేను అజమాయిషి చూపించొచ్చు, నీతో సహా. అర్థమైందా? చూడు పాత ప్యారు, మళ్ళీ అదే మాట. నేను ఇలానే అంటాను. ఎందుకంటే ఇదివరకు కూడా ఇలాగే కాబోయే భార్యనంటూ ఆశ పెట్టి హ్యాండింగ్ ఇచ్చి వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా అలా చేయవు అని గ్యారంటీ ఏంటి? అందుకే పాత ప్యారు అని అంటాను. ఇజ్ ఇట్? నీ మాటలు వింటుంటే మా పెళ్లి క్యాన్సిల్ అవ్వాలని చాలా గట్టిగా కోరుకుంటున్నట్టున్నావే. సారీ గంగా, ఈ విషయంలో నువ్వు డిసప్పాయింట్ అవ్వక తప్పదు. రుద్ర చేత తాళి కట్టించుకొని నా సొంతం చేసుకుంటాను. నా ప్రేమకి బానిసని చేస్తాను. నువ్వు చేసిన హెల్ప్కి డబ్బులు ఇస్తే ఎలాగో తీసుకో కదా, అందుకే నీకోసం ఒక చిన్న గిఫ్ట్. ఏంటి గంగా? ఓ, పట్టీలు బాగున్నాయా? నేను వేసుకోవటం వల్ల వాటికి అందం వచ్చింది కదా. గంగా, ప్రాక్టీస్ చేయకుండా ఏం చేస్తున్నావు? టైంపాస్ చేస్తున్నావా? గంగ ప్రాక్టీస్ చేస్తూనే ఉంది రుద్ర. నేనే తనకు కొన్ని సజెషన్స్ కూడా ఇస్తున్నాను. అంతలోపు నా పట్టీలు చూసింది, బాగా నచ్చాయనుకుంటా. ఎంతైనా ఆడపిల్ల కదా, నగలు నట్ర అంటే మోసుంటుందిలే. ఆ పట్టీలు నీకెవరిచ్చారు? ఎవరు ఇవ్వడమేంటి రుద్ర, నీ గదిలో ఉన్నాయి. నా కోసమే కొన్నావనుకుని వేసుకున్నాను. మరి నా కోసం కాకుండా ఇంకెవరి కోసం కొనుంటావు చెప్పు? నువ్వు కొన్నా కొనుకపోయినా నీది అనేది ఏదైనా సరే అది నాది. అవి తీసుకునే ముందు నా పర్మిషన్ తీసుకుని ఉండాల్సింది. నోను, నా సొంతం అనుకున్న వాటి గురించి నాకు అనుమతి అనవసరం. తీరా అడిగాక నీ కోసం కాదు వేరే వాళ్ళ కోసమని అన్నావే అనుకో, నేను హర్ట్ అవుతాను. నాకు సొంతమైన దాన్ని వేరే వాళ్ళకి దక్కనివ్వనని తెలుసు కదా రుద్ర. సీపారు, అకాడమీలో ప్లేయర్స్ ప్రాక్టీస్ ని డిస్టర్బ్ చేయకు. గంగా,
మ్యాచ్ డేట్ అనౌన్స్ చేశారు ఈ మంత్ 24న. సో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేయాలి. అండర్స్టాండ్? కమ్ ఆన్, లెట్స్ డూ. నాకు కొంచెం రెస్టింగ్ కావాలి సార్. నేను వెళ్తాను. గంగా, ఆ, అదేంటి మ్యాచ్ డేట్ దగ్గరుందని చెప్పాక కూడా అలా వెళ్ళిపోతుంది? మేబీ తనకి ఇంట్రెస్ట్ లేదేమో రుద్ర. డోంట్ ఫోర్స్ హర్. నథింగ్ లైక్ దట్. గంగా గంగా, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? నీకు కొంచెమైనా సీరియస్నెస్ ఉందా? మ్యాచ్ డేట్ దగ్గరలో ఉంది, ప్రాక్టీస్ చేయమంటే రెస్ట్ కావాలి, వెళ్ళిపోతానంటావా? ఆర్ యు మ్యాడ్? నాకు ఇప్పుడు ప్రాక్టీసింగ్ చేయాలని లేదు సార్. ఎందుకు? ఎందుకంటే కడుపు మంట. ఇజ్ ఇట్ ఎసిడిటీ ప్రాబ్లం అనుకుంటా. అందుకే బజ్జీలు బోండాలంటూ అడ్డమైన గడ్డి తినొద్దంటే నా మాట విను. ఈ కడుపు మంట తినడం వల్ల వచ్చింది కాదు సార్. మరి వాటర్ సరిగా తాగడం లేదా? నీకు డైట్ లిస్ట్ ఇచ్చాం కదా, ఎంత తినాలి, ఏం తినాలి, అసలు ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలని. నువ్వు దాన్ని ఫాలో చేయడం లేదా? చూడు, నువ్వు ఇలా చేస్తే గనక బాడీ డీహైడ్రేట్ అయిపోయి రేపు గేమ్ సరిగా ఆడలేవు. మీకు ఆట గురించి తప్ప వేరే ఏం పట్టదా సార్? అరే, నీ ప్రాబ్లం ఏంటో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నాకు గిఫ్టింగ్ గా కొన్న పట్టీలు తనకెందుకు ఇచ్చారు సార్? నేనెందుకు ఇచ్చాను? తనే తీసుకుంది. తను తీసుకుంటే మీరేం చేస్తున్నారు? తీసుకోవద్దని చెప్పాలి కదా. నేనెలా చెప్తాను గంగా? అవునులే, ఎలా చెప్తారు? పాపం, కాబోయే భార్య కదా. అసలు మీరు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు సార్? తను మీకు ఎంత ద్రోహం చేసిందో మర్చిపోయారా? గంగా, ఇప్పుడు అవన్నీ అనవసరం. లీవ్ ఇట్. అయినా పట్టిల్ నీ కొద్దిని వెనక్కి తిరిగి చేసావు కదా, ఇప్పుడు ఎవరు తీసుకుంటే ఏంటి? ప్రాబ్లం ఇంకంటే నా మనసులో మాట చెప్పలేను. మీకు నా మనసు అర్థం కాదు. అంతా నా కర్మ. చెప్పు గంగా, ఏంటి నీ ప్రాబ్లం? ఏమీ లేదు సార్. నాకు దగ్గరైనవి దూరం అయిపోతే నేను తట్టుకోలేను. నువ్వు ఆ పట్టీల్ని జస్ట్ 2 days మాత్రమే వేసుకున్నావు. వస్తువులైనా మనుషులైనా మనతో ఎన్ని రోజులు ఉన్నారనేది ముఖ్యం కాదు సార్. మనకి ఎంత దగ్గరైపోయారనేదే ముఖ్యం. మీకు అర్థం కాదులేండి, వదిలేయండి. చూడు, ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలన్నీ నీ బుర్రలో పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోకు. ఈ మ్యాచ్ని గెలిస్తే నీ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అనవసరమైన ఆలోచనలతో నీ బ్రెయిన్ పాడు చేసుకోకు. ఇప్పుడు నీ ముందున్న టాస్క్ ఏంటంటే ఈ మ్యాచ్ గెలవడం, మీ అమ్మని కాపాడుకోవడం. ఇవి మాత్రమే నీ మైండ్లో ఉండాలి, సరేనా? సరే సార్. నేను నిన్ను నమ్మాను గంగా. నువ్వు గెలిచి నా నమ్మకాన్ని నిలబెట్టాలి, సరేనా? కమాన్, లెట్స్ డూ ప్రాక్టీస్.